వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నేను 5కి లేచాను అనమాట. లేచి బయట అయితే క్లీన్ చేసుకున్నాను. ఇల్లంతా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసాను. మార్నింగ్ అయితే 5కే లేస్తామన్నమాట. 5కి లేవటం వల్ల అంటే కొంచెం ముందు లేవటం వల్ల పనులన్నీ కొంచెం త్వరగా అయిపోతాయి. నేనైతే కొన్ని పనులు అయితే నైటే కంప్లీట్ చేసేస్తానండి. స్టవ్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేచాక ఊరికే పైన తుడిచేస్తాను అనమాట. ఇంకా వెజ్జెస్ కూడా నైటే కట్ చేసుకుంటాను, వెజిటేబుల్స్ కూడా. ఈరోజు ఇంకా పిల్లల కోసం గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ అంటే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పనులన్నీ ముందు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పూజ అయితే చేసుకుంటానండి. వంట అయిపోయిన తర్వాత, లేదంటే ఇంకా వంట చేయాలి అనే హడావిడిలో ఇంకా పూజ అయితే ఇంకా హడావిడిగా చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే టీ పెట్టేస్తాను అనమాట. అంటే మార్నింగ్ టీ అలవాటు అండి, బాగా అలవాటు అనమాట. ఇంకా టీ తాగకుండా అయితే పని కంప్లీట్ చేయలేను, అందుకని ఇంకా మార్నింగ్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీలో అయితే అల్లం ఇలాచి 2 వేస్తానండి. అవి 2 మరిగిన తర్వాత ఇంకా టీ పొడి పంచదార వేస్తాను. బాగా మరిగిన తర్వాత పాలు పోస్తాను అనమాట. టీ చాలా బాగా పెట్టుకుంటాను. ఇంకా టీ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే వండేస్తాను అనమాట. వెజిటేబుల్స్ అయితే నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. పని అయితే త్వరగా కంప్లీట్ అవుతుంది కదా అలా అయితే అని. ఇంకా క్లాత్స్ కూడా నైటే వాష్ చేసేస్తానండి, మిషన్లో వేసేస్తాను. మాదైతే ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. సో ఎండ బాగా వస్తుంది కదా పొద్దున పూట. ఇంకా మార్నింగ్ 9-10 కల్లా బట్టలన్నీ ఆరిపోతాయి. పిల్లలు చిన్నవాళ్ళు కదండి. ఇంకా మా పాపనైతే నిద్ర లేచిందంటే ఇంకా ఎత్తుకొని తిరగాలన్నమాట, లేదంటే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వదిలిపెట్టామంటే ఈ పిల్లలు ఇద్దరు కొట్టుకుంటా గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా అందుకని దాన్ని ఎత్తుకొని తిరగాలి ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుండి. దాన్ని ఎత్తుకొని అయితే వంట చేయలేము, అందుకని ఇంకా పాప లేవక ముందే వంట అంతా కంప్లీట్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఇంకా వంట ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను పూజ అనేది చేసుకుంటాను అనమాట. ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే వండేసానండి. చిక్కుడుకాయ టమాటో కర్రీ నేను మామూలుగా కుక్కర్లో వండేస్తానమాట. బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ చేసి చట్నీ చేశాను. చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే కుక్కర్లో ముందు తాలింపు వేసేసి టమోటాలు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చిక్కుడుకాయలు వేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తానమాట. ఇంకా అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది నీట్గా. ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ అయితే చేస్తున్నానండి. స్వామివారి పటాలకైతే పూలు పెడతా ఉన్నాను. బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే మంచిది, చాలా మంచిది. ఆ టైంలో పూజనే కాదండి, ఆ టైంలో నిద్ర లేవటం వల్ల కానీ, లేదంటే యోగా చేయటం వల్ల కానీ, ఏదైనా చదువుకోవాలన్నా, ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఆ టైంలో చాలా బాగా ఉంటుందన్నమాట. ఆ టైము అంటే మనం నిద్ర లేచి ఫ్రెష్గా ఉంటాం కదా, ఏ టెన్షన్ లేకుండా చాలా రిలాక్స్డ్గా ఉంటాము. కాబట్టి ఆ టైంలో అంటే నేనైతే ముందు పూజ చేయడానికి అయితే అవ్వదండి, ఎందుకంటే పూజ చేస్తానంటే ఇంకా 5:30 ఆ టైం కల్లా మా పాప లేచేస్తుంది. ఆ లేచేసరికి దాన్ని తీసుకొని వంట చేయటం అయితే అవ్వదన్నమాట. మా హస్బెండ్కి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను నేను. ఈరోజు అయితే మంగళవారం కదండి, నేను హనుమాన్ పూజ అయితే చేస్తానని చెప్పాను కదా. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి అయితే సింధూర పూజ అయితే కంపల్సరిగా చేస్తాను ప్రతిరోజు. ఈరోజు అయితే ఆంజనేయ స్వామి స్తోత్రాలు, హనుమాన్ చాలీసా, దండకం, బడబానల స్తోత్రం, ఆంజనేయ స్తోత్రం, గోవిందనామాలు, ఈ మంత్రాలు అయితే డైలీ నిత్యం చదువుతానండి నేను. ఎంత టైం, అందుకే పూజ కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు. ఈ స్తోత్రాలన్నీ అయితే కంపల్సరీ చదువుతాను, పిల్లని పాపల్లో కూర్చోబెట్టుకుని అయినా సరే. ఇంకా మంగళవారం రోజు అయితే ఆంజనేయ స్వామికి అష్టోత్తరం అయితే చేసుకుంటానన్నమాట. సింధూరంతో చేస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ స్వామివారికి పటాలకి పూలు అన్నీ అలంకరించేసి ఇంకా ఆంజనేయ స్వామికి అయితే దీపారాధన చేస్తూ ఉన్నాను. ఆంజనేయ స్వామి పూజ చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి. ఆంజనేయ స్వామి త్వరగా కరుణిస్తాడనమాట.
కాకపోతే ఆయనని నమ్ముకున్న వారికి కానీ ఆయన పూజ చేసే వారికి కానీ శని బాధలు అయితే ఉండవండి. కుజదోషాలు తగలవు, శని బాధలు ఉండవు. మన ఆంజనేయ స్వామి పూజ నిత్యం చేస్తూ ఉండటం వల్ల పిల్లలకు కూడా పిల్లలకు అలవాటు చేయటం వల్ల పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారండి. మాట వినని పిల్లలకి కానీ, మొండి పిల్లలకు కానీ ఆంజనేయ స్వామి పూజ అలవాటు చేయటం, లేదా ఆంజనేయ స్వామి పూజ చేసిన సింధూరాన్ని నుదుట ధరింపచేయటం వల్ల మనకి పిల్లలు కూడా చాలా బుద్ధిగా ఉంటారనమాట. పిల్లలకి మాత్రం చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి పూజ అయితే అలవాటు చేయాలండి. మాకైతే మా అమ్మ చిన్నప్పటి నుండి మాకు ఆంజనేయ స్వామి పూజ అయితే చిన్నప్పటి నుంచి అలవాటు అండి. కృష్ణుడిని అయితే నేను రీసెంట్గా అంటే ఒక 10 ఏళ్ల క్రితం నుంచి నేను కృష్ణుడిని అయితే పూజిస్తున్నానండి. చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మ ఆంజనేయ స్వామి పూజ అయితే అలవాటు చేసింది. చిన్నప్పటి నుండి ఆంజనేయ స్వామి దండకం చాలీసా కంపల్సరీ చదువుతామన్నమాట. ఆంజనేయ స్వామి పూజ చేసే వాళ్ళకి దుష్టగ్రహ బాధలు కూడా ఉండవండి. నిత్యం ఆయన పూజ చేయటం వల్ల ఆయనను మనం పిలిస్తే పలుకుతాడనమాట ఆంజనేయ స్వామి. ఇంకా ఆంజనేయ స్వామికి అయితే నేను సింధూరంతో అష్టోత్తరం అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి పూజ అయితే చాలా శక్తివంతమైనదనమాట. స్వామిని పూజిస్తే 5 దేవుళ్ళ అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. కాకపోతే పంచముఖ హనుమాన్ని మనం నిత్యం ఇంట్లో దీపారాధనలో పెట్టాలంటే కొంచెం నిష్ఠగా ఉండాలన్నమాట. హనుమాన్లో ఆంజనేయ స్వామి ముఖం ప్రధాన ముఖంగా, ఇటు పక్కన నరసింహస్వామి, ఇటు పక్కన గరుత్మంతుడు, ఇంకోవైపు హయగ్రీవ స్వామి, ఇంకోవైపు వరాహస్వామి ఉండి పంచముఖ హనుమాన్ ఉంటారండి. ఈ స్వామిని పూజ చేయడం వల్ల మనం 5 దేవుళ్ళ అనుగ్రహాన్ని అయితే పొందగలుగుతాము. పంచముఖ హనుమాన్ని ఇంటికి ఎదురుగా అంటే గడపకి పైన లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఫోటో కింద నుంచి మనం రావటం వల్ల ఏ దుష్టగ్రహ బాధలు కూడా ఉండవండి. ఆంజనేయ స్వామి అంటేనే దుష్టగ్రహాలకి కానీ, లేదు భూత ప్రేతాలకు కానీ చాలా భయం అనమాట. సింహస్వప్నం స్వామి. అలాంటిది పంచముఖ స్వామిలో నరసింహస్వామి కూడా ఉంటాడనమాట. కాబట్టి అసలు ఆయన పంచముఖ హనుమాన్ ఫోటో అనేది పెట్టుకోవడం వల్ల దుష్టగ్రహ బాధలు వస్తే అస్సలు ఉండవండి. ఆంజనేయ స్వామి విగ్రహం లేని వీధి కూడా ఉండదు చూడండి ఎక్కడైనా సరే. హనుమాన్ పూజ అనేది అంత శక్తివంతమైనది అనమాట. మనకి ఏ కష్టంలో ఉన్నా పిలిస్తే పలుకుతాడు స్వామి. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనం 41 రోజులు ఆంజనేయ స్వామి దీక్ష కనుక చేయగలిగితే మనకు ఆ కోరిక తీరుతుంది, ఆ కష్టము తీరుతుందండి. ఇది చాలా శక్తివంతమైనదన్నమాట. 41 రోజులు ఆంజనేయ స్వామి పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకుల పూజ అయితే చేయించుకుంటారండి చాలామంది. కోరిక తీరిన తర్వాత ఏదైనా కార్యసిద్ధి కోరుతూ వెళ్ళేటప్పుడు కూడా కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం ఉంటుందండి. అది పఠించి వెళ్ళండి, ఖచ్చితంగా పనిలో అయితే విజయం లభిస్తుందన్నమాట. కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రం అని ఉంటుంది. చాలా శక్తివంతమైనది. ఆ హనుమాన్ స్తోత్రం చదువుకొని బయటకు వెళ్తే, ఏ పని మీదైనా వెళ్తే ఆ పనిలో ఖచ్చితంగా విజయం అయితే లభిస్తుంది. మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆంజనేయ స్వామి 12 ద్వాదశ నామాలు ఉంటాయి. అవి చదువుకొని వెళ్ళడం వల్ల మనకి ఏ ఆపద రాదనమాట. నిద్రపోయేటప్పుడు కూడా మనం ఆంజనేయ స్వామిని తలుచుకొని పడుకుంటే దుస్వప్నాలు కూడా రావండి. అంత శక్తివంతమైన మంత్రాలు అన్నమాట ఆంజనేయ స్వామివి. ఆంజనేయ స్వామిని పూజిస్తే బుద్ధి కుశలత లభిస్తుంది అనమాట. అలాగే పట్టుదల, కార్యసిద్ధి కూడా పెరుగుతాయన్నమాట. మనం ఏ పనైనా చేయాలనుకున్న మన ఆంజనేయ స్వామిని పూజించి చేస్తే విజయం లభిస్తుంది. స్వామివారికి అయితే నేను అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించానండి. ఆంజనేయ స్వామికి పానకం, వడపప్పు, అప్పాలు, అరటిపండ్లు, పాలు ఇవంటే చాలా ఇష్టం అన్నమాట నైవేద్యంగా. ఈరోజు అయితే నేను అరటిపండ్లు సమర్పించాను. తమలపాకులు అయితే నేను చూసుకోలేదండి, అవి పాడైపోయాయి. అందుకని తమలపాకుల మాల వేయటం అయితే నాకు కుదరలేదన్నమాట. లేదంటే ప్రతి మంగళవారం తమలపాకుల మాల అయితే కంపల్సరీ వేస్తాను స్వామికి. ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్వామివారికి అయితే హారతి అయితే ఇచ్చాను. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టతాయ మహితమంగళం కౌసలేసాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వమంగళం
చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశదేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచందనాయ అండజాతవాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుజనచిత్తకామితాయ శుభగమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. ఇంకా స్వామివారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడికి వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి అన్నిటికీ ధూపం చూపించానండి. ధూపం చూపించి ఇంకా బయట కృష్ణుడి విగ్రహం ఉంది కదా, అంటే తులసి అమ్మ దగ్గర పెట్టాను అనమాట చిన్న కృష్ణుడి విగ్రహాలు. ఇంకా అక్కడ కూడా పూలు అన్నీ క్లీన్ చేసి పూలు పెట్టేసి స్వామివారికి కూడా ధూపం చూపించేశాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నానండి. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.